పొన్నూరు ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న ప్రజలే తన ప్రాణమంటాడు ప్రజలతోనే తన పయనమంటాడు నీళ్లు అసలు ఎక్కడ నీళ్లు అక్కడ ఉంటున్నాయి నీళ్లు బాపాటంలో ఎవరింటి ముందు వాళ్ళు ఎత్తి పారబోసుకొచ్చుకోవాల్సి వస్తుంది అదే మాకు కావాల్సింది స్థలం ఇచ్చామన్నారు సార్ అయితే దాంట్లో అయితే రాసి పెట్టారు మాకైతే స్థలం ఇవ్వలేదు అదే అంటే మీకు వచ్చింది 2 లక్షల విలువైన స్థలం అని చెప్పారు కరెంటు బిల్లులు మామూలుగా పెరగట్లేదు కరెంటు బిల్లులు అసలు ముసలి ఎట్లా ఇప్పుడు కరెంటు బిల్లులు మామూలుగా లేవు అసలు ఒక ఫ్యాన్ 2 లైట్లు 7,000 రూపాయలు బిల్లు వస్తుంది పొద్దున సాయంకాలం వస్తాం పనికి వెళ్ళి కరెంట్ ఏం వాడుకుంటాం మంచి సర్వే చేశారండి అన్నారు సర్వే చేసి లేదన్నారండి పేర్లు లేవన్నారు మళ్ళీ పింఛన్ లేదు మొన్న సర్వే చేసినప్పుడు ఎన్ని ఇళ్ళు సర్వే చేశారో ఈ ఇల్లు మాత్రం లేదని చెప్పారంట ఇల్లు లేదని చెప్పి ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఇల్లున్న వాళ్ళకి ఇస్తారట ఇల్లు లేని వాళ్ళకి ఎవరు నాకు 2 కాళ్ళు దెబ్బతిని ఉన్నాయి యాక్సిడెంట్ 5 సంవత్సరాలండి ఇంతవరకు నాకు ఇల్లు లేదు ఏమి లేదు అది సార్ పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం పరిస్థితి పేదవాడు ఎవడు కూడా కరెంటు బిల్లు గాని ఆ ఇంటి పన్ను గాని చెత్త పన్ను ఏం సార్ మరి చెత్తగా ఎంత దారుణంగా ఉందంటే ఒక సామాన్యుడు బతకాలంటే నిత్యావసర వస్తువులు గాని ఏనా గాని మా ఆవిడ 250 రూపాయలు పనిచేసి వస్తే నాకు 2 కాళ్ళు దెబ్బతిని ఉండి 2 పిల్లలు ఉండి నా కుటుంబం ఎలా బతకాలండి ఇప్పుడు ఫైనల్ ఇయర్ పడాల్సిన అమౌంట్ ఏవే అమౌంట్ ఇంతవరకు క్రెడిట్ అవ్వలేదు మొన్న అయినా మాస్టర్ వచ్చారు పడలేదు కాలేజీ వాళ్ళు ఏమంటారంటే మీరు వేసినా వేయకపోయినా సరే మీరు తెచ్చి కాలేజీలో అమౌంట్ కట్టాల్సిందే రేపు మాకు తెలియదు మాకు మాత్రం మాకు కావాలి మీరు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టిస్తాము అని చెప్పి కాలేజ్ వాళ్ళు అంటారు ఈసారి పరిస్థితి స్టూడెంట్ పరిస్థితి కాలేజ్ ఏ స్టూడెంట్ అయినా సరే చేబ్రోలు మెయిన్ రోడ్ నుండి కొత్తరెడ్డిపాలెం వరకు రోడ్డు మనమే వేసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఈ 5 సంవత్సరాల కాలంలో మన గ్రామ పంచాయతీలో ఇప్పుడు నాకు తెలిసి ఒక 4 రోడ్లు ఆగినాయి ఈ కాలనీలో. ఈ 4 రోడ్లలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయించాడు. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేయాలి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన కాలనీలో రోడ్లు గానీ మిగతా మహిళలు చెప్పినట్టు సైడ్ డ్రైన్స్ కూడా కనీసం ఒక మెయిన్ డ్రైన్ అన్నా కడితే సైడ్ డ్రైన్లన్నీ దాంట్లోకి వచ్చి నీళ్లు బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మెయిన్ డ్రైన్స్ నిర్మాణం చేసి మిగతా రోడ్లు డ్రైన్లు కూడా వాటికి కలిపే విధంగా చేసి మురుగునీటి కోసం మళ్ళీ మనం కొట్టుకోకుండా చేద్దాం. మన దురదృష్టం ఏంటంటే గ్రామ పంచాయతీలో దాదాపు 2-2.5 కోట్ల రూపాయలు డబ్బులు తినేశారు గ్రామ పంచాయతీలో. మన గ్రామ పంచాయతీలో ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారంటే మంచి చేస్తారని చేస్తారు. గ్రామ పంచాయతీ చేతిలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ లాళ్లే, ఎంపీటీసీ లాళ్లే, మండలం వాళ్లే, ఎమ్మెల్యే వాళ్లే అయ్యి మన ప్రాంతానికి ఏం చేశారంటే చెప్పుకోవడానికి చిన్న మెత్త పని కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్తాడు. ఇప్పుడే చెప్పాడు పెద్ద ఆయన పెన్షన్ లేదు. మనాడు చెప్పాడు దెబ్బ తగిలి కాళ్ళు ఇదైతే 4 సంవత్సరాలు తిరిగితే సంవత్సరం క్రితం పెన్షన్ వచ్చిందని. ఒక మహిళ చెప్పింది ఏమని, కరెంటు బిల్లులు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రం విడిపోయినా ఒక్క పైసా కూడా కరెంటు బిల్లు పెంచాల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనల్ని బాధుడు ప్రతి దానిలో కరెంటు బిల్లులు అనుకోండి, పెట్రోల్ డీజిల్ అనుకోండి, ప్రతి ఇంటికి ఒక స్కూటర్ ఉంటది, మోటార్ సైకిల్ ఉంటది. దేశంలో ఎక్కడా రేట్లు మన దగ్గర ఉంటాయి. అలాగే ఇంటి పన్ను ఇందా మనాడు చెప్పాడు, చెత్త పన్ను వెయ్యిందంటూ ఏం లేదు. పన్నుల మీద మన మీద విపరీతమైన భారం వేశారు. కానీ అభివృద్ధి చేశారంటే అభివృద్ధి లేదు, దోచుకున్నారంతే. గ్రామ పంచాయతీలో కూడా అదే చేశారు. ఇటువంటి అరాచకాన్ని మనం ఆపకపోతే మన బిడ్డలకి మనకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరేది, మీ పవిత్రమైన ఓటు. మన ఎంపీ అభ్యర్థిగా పెమ్మచాని చంద్రశేఖర్ గారు నిలబడ్డారు. ఆయన చదువుకున్న యువకుడు, ఆయన సమాజం కోసం పనిచేసేయాలనే స్ఫూర్తి ఉన్నవాడు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ మీ ముందుకు నేను వస్తా ఉన్నా. దయచేసి మీ అందరి యొక్క ఆశీర్వాదం ఇవ్వండి. అభివృద్ధి అనేది జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి, అయితేనే ఇది సాధ్యపడదు. దానికి మీ సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం.